చాలా బ్యూటిఫుల్ కోట్ చెప్పారు గురూజీ. అంటే జీవితం అంటే 4 ముక్కలు అలా తేల్చేశారు. అయితే ఎలా చెప్పండి. ఉండాలనుకుంటున్నాం, ఎందుకు ఉండలేకపోతున్నాం, అవును. అలా ఉండాలంటే ఏం చేయాలి, ఎందుకు చేయలేకపోతున్నాం. బ్యూటిఫుల్. నిజమే. అయితే మీ మాటల్లో చెప్పండి, అంటే గెలుపు అంటే ఏంటి అసలు? గెలుపు అంటే అసలు అన్నిటికన్నా ముఖ్యంగా జీవితం పట్ల కుతూహలం ఉండడం. హ్మ్. లేవటం, పడుకోవటం, తిన్నాం, ఏదో సినిమాలో డైలాగ్. ఏం సినిమా? తిన్నామా తిరి పోకిరి. ఓ ఓకే. అలా కాకుండా ఆ. జీవితంలో గెలుపు అంటే ఫస్ట్ జీవితంలో కుతూహలం ఉండడం. రేపు వస్తుంది టీవీ షూటింగ్కి వెళ్తున్నాం అనేది ఒక గెలుపు అండి. రోజు షూటింగ్ అయినా అనుకుంటే అది మళ్ళీ నిరాసక్తి. సో ఫస్ట్ ఆసక్తి, కుతూహలం ఉండాలి. రెండో పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జీవితం పట్ల, ఇతరుల పట్ల అసూయ, ద్వేషాలు ఉండకూడదండి. వాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, కారు కొనుక్కుంటున్నాడు, వాడి పెళ్ళం నగలు పెట్టుకుంది. సంతృప్తికి ఫస్ట్ పాయింట్ కుతూహలం. రెండోది ఈర్ష్య, అసూయలు లేకపోవడం. 3 మనం చేస్తున్న పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండటం, నిరాసక్తి లేకుండా ఉండటం అంటే అది. 4వ పాయింట్, మనం కావాల్సిన పనికి కావలసినంత డబ్బు, సమయం మన చేతిలో ఉంటాం. చాలా బ్యూటిఫుల్ పాయింట్. ముఖ్యంగా సమయం మన చేతిలో ఉంటుంది. నిద్రపోవాలనుకుంటే నిద్రపోగలగటం, మెలుకోవాలంటే మెలుకోగలగటం, వెళ్ళాలంటే వెళ్ళాలనుకోవటం. అలా దీనికి ఎవరి పర్మిషను అవసరం లేకపోవటం. ఒక పెళ్ళైన అమ్మాయి ఉంది, సినిమాకి వెళ్దాం అనుకుంటే అత్తగారు వద్దంటే అది కూడా నిరాసక్తి. అవును. ఒక బాస్కి వద్దన్నాడు అనుకోండి, ఆఫీస్లో సెలవు ఇవ్వనున్నాడు. సో ఎవరి పర్మిషన్ లేకపోవటం. అర్థమైంది కదండి. లాస్ట్ పాయింట్, ఆరోగ్యం బాగుండటం. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే దాన్ని సంతృప్తి అంటారండి. గురూజీ, ఇప్పటికే గెలుపుని మీరు 5 డిఫరెంట్గా అంతగా చెప్పారు కదా, ఇంకొంచెం క్లుప్తంగా చెప్పాలంటే ఎలా చెప్తారు? దీని గురించి కూడా ఒక పుస్తకంలో రాశానండి. ఒక గుడ్డి, మూగ, చెవిటి కుర్రవాడి దగ్గరికి వెళ్ళి అసలు వాడి అనుభవం ఏంటో కనుక్కుందాం అని చెప్పి హైలీ ఇంపాసిబుల్ వాడి చేతి మీద గెలుపు అంటే ఏమిటి అని రాశానండి. ఎలా చెప్తాడా, అసలు వాడికి అర్థమైందా అని గెలుపు అని బ్రెయిలీలో రాస్తే వాడు నవ్వాడండి. నాకు అర్థం కాలే ఎందుకు నవ్వాడు. మళ్ళీ నవ్వాడు. అప్పుడు అర్థమైంది గెలుపు అంటే నవ్వు అని. చిరునవ్వు అని. వావ్.